వెల్కమ్ టు మిమా కలెక్షన్స్ అండి. ఈ రోజు మీకు సిల్వర్ బాల్స్ ఎక్స్క్లూజివ్ వీడియో చూపిస్తున్నాను. ఇందులో వచ్చేసి మనం రకరకాల సిల్వర్ బాల్స్ అండి 92.5 సిల్వర్ పైన మీకు ప్రీమియం గోల్డ్ కోటింగ్ తో పాటుగా వస్తుంది అనమాట. ఇవి నక్షి బాల్స్ మేడం. కంప్లీట్ గా మీకు ఐదర్ గోల్డ్ లో కావచ్చు లేదా నక్షి మెటీరియల్స్ లో కావచ్చు, దేంట్లో అయినా సరే పైరప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. బీడ్స్ కాంబినేషన్ తో వేసుకోవచ్చు. అచ్చంగా గుండ్ల మల్ల లాగా చేయించుకోవడానికి కూడా చాలా 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 బాగుంటాయండి. ఇవన్నీ డిఫరెంట్ ప్రైజెస్ లో ఉంటాయి. నేను 1 by 1 ఐటమ్ చూపిస్తాను. ప్రైజెస్ కోసం మన సైట్ లో అప్డేట్ చూడండి. సో మన సైట్ మీకు లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తానండి. మన వెబ్సైట్ లో మీరు ప్రైజెస్ కోసం చూడొచ్చు. ఓకే మేడం, ఈ బాల్ చూడండి మేడం, చక్కగా ఉంటుంది, చాలా ముద్దుగా ఉంటుంది మేడం ఈ బాల్. సో ఇది వచ్చేసి మనకి సైడ్ కి క్యాప్స్ అవసరం లేకుండా డిజైన్ తో పాటుగా వస్తుంది. మధ్యలో ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ అవుతుందండి. సో నీట్ గా ఉంటుంది. సైజ్ వచ్చేసి మనకి 12 mm వరకు సైజ్ ఉంటుంది మేడం. చాలా చాలా యూనిక్ బాల్ ఉంటుంది. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు మేడం. మేడం ఈ బాల్ చూడండి, చక్కటి నక్షి డిజైన్ తో పాటుగా వస్తుంది. స్తూపం పైన వస్తుంది మేడం. మీకు ఒకసారి చూపిస్తాను. ఇగో చూడండి మేడం, స్తూపం పైన చక్కటి డిజైన్. క్యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మొత్తం అంతా స్తూపం పైన లతలు, తీగలు, ఆకులు, పువ్వులు కాంబినేషన్లో వస్తుంది. ఈ పీస్ కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది మేడం. చూడండి, ఇది చిన్న సైజు, ఇది పెద్ద సైజు. కంపారిజన్ వచ్చినప్పుడు నేను 2 సైజులు పక్క పక్కనే పెట్టి చూపిస్తాను మేడం. సో మీకు నచ్చింది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. ఇలా చూడండి, ఇది వచ్చేసి మనకి ఇది కూడా సిలిండ్రికల్ షేప్లో ఉంటుందండి. ఈ షేప్ చూపిస్తాను మేడం. ఈ షేప్ పైన యాక్చువల్గా ఇంతకు ముందు చూసినప్పుడు లతలు, తీగలు ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకి స్క్వేర్ అండ్ రాంబస్ షేప్స్తో కలిపి మనకు ఒక చక్కటి డైమండ్ ఆకారం తీసుకొచ్చారు. ఈ పైన స్తూపం పైన అంతా కూడా దీనికి క్యాప్ యూజ్ చేస్తే లుక్ మంచిగా వస్తుంది మేడం. దీనికి క్యాప్ పర్పస్ అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా చాలా నీట్గా ఉంటుంది. దీంట్లో బిగ్ సైజ్ కూడా ఉంది మేడం. నేను బిగ్ సైజ్ కూడా చూపిస్తాను. ఒకసారి బిగ్ సైజ్ కూడా చూసేద్దాం. ఇలా చూడండి, ఇదిగోండి మేడం బిగ్ సైజ్. ఇదిగోండి మేడం బిగ్ సైజ్ అనమాట. నీట్గా ఉంటుంది. 92.5 సిల్వర్ పైన గోల్డ్ ప్లేటింగ్తో పాటు వస్తుంది. చాలా బాగుంటుంది. పాలిష్ వైజ్ కానీ మీకు లుక్ వైజ్ కానీ అచ్చంగా గోల్డ్ ఎలా చేయించుకుంటే నక్షి పాలిష్లో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది మేడం. ప్రైసెస్ కోసం మీరు ఒకసారి వెబ్సైట్ని చెక్ చేయండి మేడం. మేడం ఇది ఒక యూనిక్ డిజైన్ అండి. దీనికి క్యాప్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా నీట్గా ఉంటుంది. చూడండి మేడం, డిజైన్ అంతా కూడా ఇది కొంచెం ఎలా ఉంటుందంటే ఓవెల్ షేప్. మృదంగం ఎలా ఉంటుందండి, మృదంగం షేప్లో ఉంటుంది. మధ్యలో ఉబ్బెత్తుగా వస్తుంది. సైడ్కి వచ్చేసరికి కొంచెం సన్నగా వస్తుంది. క్యాప్ యూజ్ చేస్తే వచ్చేటువంటి డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ డిజైన్ అంతా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది మేడం. నీట్గా ఉంటుంది పీస్. సైజ్ కూడా చూడొచ్చు, చాలా ఆప్టబుల్ సైజ్ అనమాట. చాలా చాలా నీట్గా ఉంది మేడం. ఓం నమో వెంకటేశాయ అండి. ఇక్కడ మనం చూసిన బాల్ వచ్చేసి స్వామివారి బాల్ అండి. స్వామివారు స్తూపం పైన ఉంటారనమాట. ఇది ఎలా ఉంటుందంటే కింద కొంచెం లావుగా అనిపిస్తుంది, పైకి వెళ్ళే కొద్దిగా సన్నగా అవుతుంది అనమాట. క్యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మేడం. స్వామివారు అన్ని వైపులా వస్తారండి. మొత్తం 4 చోట్ల స్వామివారు కనిపిస్తారు. బాలాజీ అంటాం కదా మనం, చక్కగా అంటే ముఖ కవళికల వరకు చక్కగా కనిపిస్తారు. విత్ కిరీటంతో పాటుగా ఉంటారనమాట. సో చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. యాజ్ ఇట్ ఈస్ గోల్డే మేడం, గోల్డ్ లానే ఉంటుంది మేడం. లక్ష్మీ అమ్మవారు అండి. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు చాలా యూనిక్గా ఉంటారండి. ఇక్కడ చూడొచ్చు, కమలంలో కూర్చుని పైన మనకి గొడుగు అంటే ఛత్రంతో పాటుగా ఉన్నట్టుగా కనిపిస్తారనమాట అమ్మవారు. మీ క్లియర్ డిస్క్రిప్షన్ చూపిస్తాను చూడండి. కమలలో కూర్చున్నప్పుడు అమ్మవారు కూర్చున్న వైపు ఏమో కొంచెం ఉబ్బెత్తుగా పెద్దగా కనిపిస్తారు. పైన గొడుగు చిన్నగా వస్తుంది కదా, గొడుగు అనేది చిన్నగా వచ్చినట్టు గొడుగు క్లియర్గా తెలుస్తుంది మేడం. అన్ని వైపులా అమ్మవారు ఉంటారండి. మనకి ఒకవైపే అమ్మవారు స్తూపం పైన కనిపించడం కాదు, మొత్తం నలువైపులా అమ్మవారు కనిపిస్తూనే ఉంటారు. చక్కగా ఉంటారు. ఇవి ఎలా అంటే సైడ్కి ఇట్లా సైడ్కి వేసుకోవడానికి కానీ లేదా లైక్ ఏ డ్రాప్ లాగా యూజ్ చేసుకోవడానికి కానీ బాగుంటాయండి. ఇలా క్రాస్గా వేసుకోవడానికి కుదరదు మేడం, ఎందుకంటే అమ్మవారు ఇట్లా కూర్చుని ఉన్నారు కాబట్టి అమ్మవారు ఏ స్ట్రక్చర్లో ఉంటే మనం ఆ స్ట్రక్చర్లోనే వేసుకోవాల్సి ఉంటుంది మేడం. బాగుంటుంది చాలా. ఓం నమో వెంకటేశాయ. స్వామివారిని చూసామండి, అమ్మవారిని చూసాము. ఇప్పుడు స్వామివారికి ఇరువైపులా ఉండేటువంటి శంకు చక్రాలు మేడం చక్కగా క్లియర్గా కనిపిస్తాయండి. శంకు చక్రాలు కూడా మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా చూడండి మేడం, ఇది శంకు అండి, సారీ ఇది చక్రం మేడం. సో చక్రం కింది వైపు ఉన్నట్టు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను మేడం శంకు మేడం. స్వామివారి శంకు చక్రాలు. స్వామివారికి ఇరువైపులా శంకు చక్రాలు ఉంటాయి కదండి, అవే శంకు చక్రాలు చక్కగా క్లియర్గా కనిపిస్తాయి. ఇవి మీరు నిలువుగా ఇట్లా మొత్తం దండలాగా కూడా వేసుకోవచ్చు. అంటే లైక్ సేమ్ మాల కూడా మనం కంటిన్యూ చేయొచ్చు శంకు చక్రాలతోటి.
మేడం ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని చూపిస్తున్నానండి. అమ్మవారు స్తూపం పైన కూర్చుని ఉంటారండి. పైన అమ్మవారికి పైన కూడా అలానే అమ్మవారు కూర్చున్న వైపు కూడా రెండు వైపులా మనకి స్టోన్స్ వస్తాయండి, రూబీ స్టోన్స్ వస్తాయి. నెక్స్ట్ పైన చూడండి అండి, క్యాప్లు రెగ్యులర్గా క్యాప్ యూజ్ చేస్తే కూడా ఇంత మంచి స్ట్రక్చర్ కనిపించదు అనమాట. సంపంగి పువ్వులు ఉంటాయి కదండి, ఆకుపచ్చ రంగు సంపంగి పువ్వులు, సింహాచలం సంపంగి కాకుండా ఆకుపచ్చ రంగు సంపంగి పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వుకు రెక్కలు ఎలా ఉంటాయి మేడం, చక్కగా సాలిడ్గా విడివిడిగా ఉంటాయి కదా, ఆ మాదిరి ఉంది మేడం పైన యూజ్ చేసిన క్యాప్ అనమాట. సంపంగి పువ్వుల్లో అమ్మవారు అనమాట, లక్ష్మీ అమ్మవారు చక్కగా ఉన్నారు చూడొచ్చు. ఈ ప్రైస్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో మన వెబ్సైట్లో చెక్ చేసుకుని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సూపర్ హిట్ పీస్ అనమాట ఇది, మన ఛానల్లో చాలా మంచి సేల్ ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు అండి, ఇరువైపులా ఉంటారనమాట. లో చూపిస్తాను చూడండి మేడం, ఇలా చూడండి లక్ష్మీ అమ్మవారు అండి, రెండు వైపులా వన్ సైడ్ లక్ష్మీ అమ్మవారు, రెండో సైడ్ లక్ష్మీ అమ్మవారు, అంటే 2D ప్లేన్లో మనకి అమ్మవారు కనిపిస్తారండి రెండు వైపులా కూడా. సో ఈ విధంగా ఉంటారు అమ్మవారు. ఈ అమ్మవారిని మీరు డ్రాప్ లాగా వేసుకోవచ్చు, సైడ్ బ్రోచర్ లాగా అంటే సైడ్కి మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు, మాలా చేయించుకోవచ్చు. ఇది సైడ్కి అటు సైడ్ ఇటు సైడ్ మాలా చేయించుకొని మధ్యలో వచ్చేసరికి మనం డ్రాప్ లాగా కానీ బిగ్ సైజ్ బాల్స్ కానీ అటాచ్ చేసుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తారండి. ఓం గం గణపతి ఏ నమః స్వామివారు అండి, చూడొచ్చు గణేశుడు అనమాట. ఇందాక మనం లక్ష్మీ అమ్మవారిని చూసాం కదండి, ఇప్పుడు స్వామివారు మేడం. స్వామివారు కూడా సేమ్ రెండు వైపులా వస్తారు. ఇక్కడైతే స్వామివారు సింహాసనం పైన కూర్చున్నట్టు క్లియర్గా కనిపిస్తారన్నమాట. మీకు వెనకాల ఉన్న సింహాసనానికి కూడా నక్షి వర్క్ అదంతా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు కూర్చుని ఉంటారు. ఓకే చూడండి మేడం, చక్కగా కనిపిస్తారు. 92.5 సిల్వర్ గోల్డ్ పైన 92.5 సిల్వర్ బాల్ పైన మనకి గోల్డ్ కోటింగ్తో పాటు వస్తారనమాట. మీరు వాటర్లో తడపకుండా యూజ్ చేసుకోండి, ఎంత కాలమైనా ఉంటాయి మేడం, మీకు ఆ ఇబ్బంది ఏమి ఉండదు. చాలా మంచి క్వాలిటీతో ఉంటుంది. మనం ఓన్ మేకింగ్ చేపిస్తాం కాబట్టి మీకు డెఫినెట్గా లైఫ్ అనేది చాలా చాలా ఎక్కువ రోజులు వస్తుంది. నెక్స్ట్ నేను మీకు ఇంకొక నక్షి బాల్ చూపిస్తున్నానండి. ఇలా చూడండి, చిన్న బాల్ అనమాట. ఇది వచ్చి మనకి స్తూపం పైన అమ్మవారు, స్తూపం పైన అమ్మవారు అండి, స్మాల్ సైజ్ వచ్చారు అమ్మవారు. మీరు క్యాప్లు అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. స్తూపం అన్నప్పుడేమో మనకి సిలిండర్ రౌండ్ షేప్లో వస్తారు కదా, నేను 2D ప్లేన్ అన్నప్పుడు ఫ్లాట్ షేప్లో వస్తుంది అనమాట. సో గమనించగలరు మేడం, చాలా చాలా నీట్గా ఉంటారు అమ్మవారు. లక్ష్మీ అమ్మవారి బాల్స్ అండి, స్తూపం పైన వస్తారు మేడం. మేడం వితౌట్ గాడ్ మోటివ్స్తో కావాలి అనుకునే వాళ్ళు చూడండి మేడం, వితౌట్ గాడ్ మోటివ్స్ క్యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చూడండి 92.5 సిల్వర్ బాల్ మేడం, క్యాప్ ప్లేస్లో ఇలా వస్తారు. సైడ్కి మనకి ఈ విధంగా లతలు తీగలు ఇలా కాంబినేషన్లో వస్తాయన్నమాట. యూనిక్ వర్క్ ఉంటుంది మేడం. మొత్తం కూడా మనకి చూడండి లైన్స్ వైజ్గా ఉండి లతలు తీగలు ఇస్తామన్నమాట. చాలా 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 బాగుంటుంది మేడం. మేడం వన్ మోర్ నక్షి బాల్ మనం చాలా చాలా బాగుంటుంది అనమాట. ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది బాల్ కూడా. మనకి బాల్ సైజ్ వచ్చేసి 10 mm సైజు ఉంటుంది మేడం. బాల్ సైజు 10 mm సైజు, ఎక్సలెంట్ ఫినిషింగ్తో పాటు ఉంటుంది. వితౌట్ గాడ్ మోటివ్స్ అండ్ లతలు తీగలు ఉండవు మేడం, ఓన్లీ డాట్స్ అండ్ లైన్స్. మ్యాథమెటికల్లో ఉండే ఫార్ములాస్ మాట, డాట్స్ అండ్ లైన్స్తో కాంబినేషన్తో మనకి బాల్ ఫామ్ అవుతుంది. 10 mm సైజ్ వస్తుంది మేడం. క్యాప్ యూజ్ చేసుకోవాలనుకుంటే క్యాప్ యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్యాప్ స్ట్రక్చర్ రాలేదు కాబట్టి క్యాప్ యూజ్ చేసినా సరే లుక్ బాగుంటుంది. సో చెక్ చేసుకోవచ్చు మేడం. ఈ ప్రైజెస్ అన్నిటికీ కూడా మీరు వెబ్సైట్లో ఒక్కసారి చెక్ చేస్తే మీకు ప్రైజెస్ అన్ని అప్డేటెడ్గా ఉంటాయండి. మీరు వెబ్సైట్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. మేడం కర్బూజా బాల్స్ మేడం, సింగులర్ లైన్స్ అన్నమాట. లైన్స్ అన్నీ కూడా సింగిల్ లైన్స్ విత్ నక్షి వస్తాయి. చాలా డాటెడ్గా కనిపిస్తాయి మేడం. చాలా 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 యూనిక్గా ఉంటాయి. ఈ బాల్ కూడా మనకు వచ్చేసరికి సైజు 9 mm నుంచి 10 mm మధ్యలో ఉంటుంది. సో మనకు కర్బూజా వచ్చేసరికి ఏమవుతుందంటే బాల్ పెద్దగా ఉన్నప్పటికీ సైజు కనిపించడం చిన్నగా కనిపిస్తుంది, కానీ బాల్ మాత్రం పెద్దగానే ఉంటుందండి. మేడం మ్యాంగో బాల్స్ అండి, సైజ్ వచ్చేసి 9 mm సైజ్ వస్తాయి, 9 to 10 mm మధ్యలో ఉంటాయన్నమాట. సో బాల్ పైన మ్యాంగో వస్తుంది మేడం, చూడొచ్చు. నేను క్లియర్గా చూపిస్తాను, సింగిల్ పీస్ చూపిస్తాను మేడం. సో మ్యాంగో ఈ విధంగా ఉంటుంది చూడండి మేడం. 2 మ్యాంగోస్ వస్తాయి. మీకు బాల్ ఎక్కడ ఎంటీగా అనేది కనిపించదు మేడం. కంప్లీట్ బాల్ అంతా కూడా వర్క్తో పాటుగా వస్తుంది. డిజైన్ ఫుల్ ప్లడ్జ్డ్గా ఉంటుంది అనమాట. 2 మ్యాంగోస్కి మధ్యలో మనకి ఒక ఫ్లవర్ వచ్చింది, మళ్ళీ అనదర్ సైడ్ కూడా. అంటే మొత్తం మనకి మ్యాంగోస్ 2 sets వస్తాయి, ఫ్లవర్ 2 sets వస్తాయండి. చాలా బాగుంటుంది. మోస్ట్ రన్నింగ్ పీసెస్ ఆఫ్ ఆ ఛానల్ మేడం ఇది కూడా. మేడం చూడండి మేడం, స్తూపం పైన చక్కగా రాధాకృష్ణులు అనమాట. ఇప్పటి వరకు మనం ఈ కైండ్ ఆఫ్ గాడ్ మోటివ్స్ చూడడం చాలా అరుదుగా చూస్తున్నాము. సో రెగ్యులర్గా మనం లక్ష్మీ అమ్మవారు, వినాయకుడు, వెంకటేశ్వర స్వామిని చూస్తాం కదండి. ఇప్పుడు రాధాకృష్ణులు అనమాట. స్తూపం పైన క్యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. సిలిండర్ చక్కగా క్లియర్గా కనిపిస్తారన్నమాట. నీట్గా ఉంటారు, చూడొచ్చు. చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. స్వామివారి కళ్యాణ తిలకం బాల్స్ మేడం. ఇప్పుడు మనం పెళ్ళికి కళ్యాణం బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో ఉంటుంది.
10 mm సైజ్ బాల్ మేడం. దీనికి క్యాప్ యూస్ చేసుకోవచ్చు మేడం. హోల్ చిన్నగానే ఉంది, క్యాప్ యూస్ చేస్తే ఇంకా లుక్ బాగా వస్తుంది. చూసినట్లయితే బాల్ అంతటా కూడా మనకి కళ్యాణం బొట్టు వి షేప్ పెడతాం కదా, వి షేప్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది అనమాట బాల్ మేడం. మేడం ఈ బాల్కి మేము పెట్టిన ముద్దు పేరు వచ్చేసి జొన్న కంకుల బాల్స్ మేడం. అంటే మీకు చూడొచ్చు బాల్కి జొన్న కంకుల్లాగా లేదా వరి కంకుల్లాగా కనిపిస్తుంది. వెనకాల సైడ్ చూసినట్లయితే క్యాప్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది మేడం. చక్కగా క్యాప్తో పాటు ఉంటుంది. క్యాప్ యూస్ చేయాల్సిన అవసరం లేదు మేడం దీనికి. ఇన్ కేస్ హోల్ పెద్దగా అనిపించింది అనుకుంటే తప్ప మీరు క్యాప్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, 10 mm సైజ్ బాల్ ఉంటుంది మేడం. చాలా 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 బాగుంటుంది. మీరు బ్లాక్ బీడ్స్లో అటాచ్ చేసుకోవడానికైనా బాల్తో మేక్ చేయించుకోవడానికైనా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. మేడం సూపర్ ఎలివేషన్ ఉన్నటువంటి బాల్ అనమాట. ఇది మృదంగం మాదిరి ఉంటుంది. ఇలా చూడండి, మనం మృదంగం వాయిస్తాం కదా, సంగీత వాయిద్యాల్లో మృదంగం అనమాట. మృదంగం మాదిరే ఉంటుంది. రెండు వైపులా వచ్చేసి నక్షి వస్తుంది మేడం. మధ్యలో అంతా చక్కగా మనకి చూడండి మేడం రూబీ స్టోన్ వస్తుంది. ఎక్సలెంట్ ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుంది. మిడిల్ పెండెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ పెండెంట్ వేసుకోవడానికి కానీ లేదా సైడ్కి బాల్స్ లాగా స్ట్రక్చర్ వైజ్గా చేసుకోవడానికి కానీ బాగుంటుంది మేడం. మేడం మన నాన్ గాడ్ మోటివ్స్లో డాటెడ్ బాల్స్ చూస్తున్నాం అనమాట. ఇందులో 2 సైజెస్ ఉంటాయి మేడం. నేను అందుకే మీకు ఆల్రెడీ సైజ్ చూపిస్తున్నాను. ఇలా చూడండి 6.5 mm సైజ్ అండి. 92.5 సిల్వర్ పైన మనకి గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది కంప్లీట్గా. సో ఇది చూడండి మేడం, ఇది 6.5 mm సైజు. ప్రైజెస్ కోసం మన వెబ్సైట్ని కన్సిడర్ చేయండి. వెబ్సైట్లో అయితే మీకు క్లియర్గా ప్రైజెస్తో సహా ఉంటుంది మేడం. మేడం ఇందాక చూసింది వచ్చేసి 6.5 mm సైజ్ కదా మేడం. ఇప్పుడు మీకు నెక్స్ట్ సైజ్ చూపిస్తున్నాను. ఈ సైజ్ చూడండి మేడం, 6 mm సైజ్ అండి. ఇది వచ్చేసి మనకి 6 mm సైజ్లో వస్తుందన్నమాట. సో ప్రైజెస్ కోసం వాట్సాప్లో వెబ్సైట్లో చూడండి మేడం ఒక్కసారి మన వెబ్సైట్. మేడం 1 more 92.5 సిల్వర్ బాల్ మేడం. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. బండి చక్రంలాగా ఉంటుంది మేడం. రెండు వైపులా క్యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. క్యాప్స్ యూజ్ చేసుకుంటే ఇంకా లుక్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఓన్లీ డాట్స్ తోటే మీకు ఈ విధమైన స్ట్రక్చర్ వస్తుంది మేడం. ఇందులో కూడా 3 సైజెస్ ఉన్నాయి. నేను 1 by 1 సైజ్ చూపిస్తాను మేడం. ఇలా చూడండి మేడం, ఇది 8.5 mm సైజ్ అనమాట. సైజ్ చూడొచ్చు 8.5 mm సైజ్ మేడం. సైజెస్ వైజ్గా ప్రైస్తో పాటు డిస్క్రిప్షన్ కోసం మా యొక్క వెబ్సైట్ చూడండి మేడం. ఇది కూడా మేడం ఇది 10 mm సైజ్. ఇందాక చూసింది 8.5 mm సైజ్ అండి. ఇది 10 mm సైజ్. నెక్స్ట్ ఇంకొక సైజ్ చూపిస్తున్నాను మేడం. మేడం నెక్స్ట్ సైజ్ చూద్దాం మేడం. సేమ్ డిజైన్ విత్ అనదర్ సైజ్ అనమాట. ఇది కూడా మేడం 6 mm సైజ్. సో ఒకటే డిజైన్లో 3 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఎవరైనా గ్రెడేషన్ మాల అట్లా చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. 6, 8.5 mm, 10 mm 3 సైజులు ఉన్నాయి మేడం. నేను మీకు 3 చూపిస్తాను చూడండి. సో 3 సైజెస్. ఇదిగోండి మేడం 10 mm, ఇదిగోండి మేడం 8.5 mm, ఇదిగోండి మేడం 6 mm. ఓకేనా? సో చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. డిజైన్ అయితే సేమ్ వస్తుందండి, సైజెస్ మాత్రమే మారుతాయి మేడం. మేడం ఈ బాల్ చూడండి, ఇది వచ్చేసి మనకి ఒక చిన్న బాల్ పైన ఫ్లవర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో వస్తుంది మేడం. బాల్ కనిపిస్తుంది కదా, బాల్ పైన అన్ని వైపులా ఫ్లవర్స్ వస్తుందండి. ఎటు చూసినా ఫ్లవర్స్ వస్తాయన్నమాట మేడం. ఇలా చూడండి, నేను సైజ్ చూపిస్తున్నాను మేడం ఒక్కసారి. సైజు 6 mm మేడం. సైజ్ వచ్చేసి 6 mm. దీంట్లో 2 సైజెస్ అవైలబుల్ ఉంటాయండి. ఇప్పుడు మీరు చూసిన సైజ్ వచ్చేసి 6 mm సైజ్ మేడం. నెక్స్ట్ సైజ్ చూపిస్తాను మేడం మీకు నేను. నెక్స్ట్ సైజ్ చూసేద్దాం. ఇదిగోండి మేడం, నెక్స్ట్ సైజ్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ఇదిగోండి మేడం, ఇది వచ్చేసి సైజు 7 mm సైజ్ మేడం. సైజ్ చూస్తున్నారు కదా, 6 mm వచ్చింది, 7 mm వచ్చింది మేడం. నెక్స్ట్ సైజు దీనికంటే పెద్ద సైజు కూడా ఉంటుంది మేడం. ఒకసారి పెద్ద సైజు కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి మేడం, దీనికంటే నెక్స్ట్ సైజ్ వచ్చేసి 8 mm. సో ఈ సైజెస్ అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి. 6, 7, 8 mm సైజెస్లో ఉన్నాయి మేడం. సో డిజైన్ అయితే మీకు క్లియర్గా బిగ్ సైజ్లో కనిపిస్తుంది. 8 mm సైజ్లో ఫ్లవర్ చూడొచ్చు. క్యాప్ కావాలంటే యూజ్ చేసుకోండి, అదర్వైజ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మేడం. ఫ్లవర్ వస్తుంది, ఫ్లవర్ చుట్టూతో మనకి ఈ విధంగా వస్తుంది మేడం. ఓకే, సో చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసి మేడం 1 more బాల్ చూపిస్తున్నాను మేడం. ఇలా చూడండి, ఈ బాల్ ఎంత నీట్గా కనిపిస్తుందో. దీనికి పైన ఓన్లీ రెక్టాంగులర్ పీసెస్, డాట్స్, లైన్స్ తోటే మనకి బాల్ అంతా డిజైన్ చేయబడింది మేడం. చాలా నీట్గా ఉంటుంది. మీకు బాల్ సైజ్ చూపిస్తున్నాను, 12 mm సైజ్ మేడం. మిడిల్ ఆఫ్ ద పెండెంట్కి యూజ్ చేసుకోవడానికి, బ్లాక్ బీడ్స్లో యూజ్ చేసుకోవడానికి, వీటితో గుండ్లమాల చేయించుకోవడానికి చాలా అందంగా ఉంటుందండి. చాలా చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. డిజైనర్ పీసెస్కి చాలా బాగా సెట్ అవుతుంది మేడం. స్తూపం పైన లక్ష్మీ అమ్మవారిని చూస్తున్నాం మేడం. అమ్మవారిని చూడండి ఎంత చక్కగా కనిపిస్తారో. ఇక్కడ చక్కగా మనకి బుద్ధుడి స్తూపం పైన ఇలా తిప్పితే మొత్తం అన్ని వైపులా లెటర్స్ అట్లా కనిపిస్తాయి. అలా మనకి లక్ష్మీ అమ్మవారు లతలు తీగలు కాంబినేషన్లో కనిపిస్తారు మేడం. పైన క్యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చక్కటి స్ట్రక్చర్తో పాటుగా వస్తుంది. చాలా బాగుంటుంది. సైజ్ చూపిస్తాను మేడం మీకు ఒకసారి. సైజ్ చూసేద్దాం మనం. ఇదిగోండి మేడం, సైజ్ వచ్చేసి 12 mm సైజ్ అండి.
వెడల్పు 12 mm ఉంటుంది మేడం. పొడుగు చూపిస్తున్నాను. పొడుగు వచ్చేసి మనకి 19 mm సైజ్ ఉంటుంది. ఇలా నిలువుగా వేసుకోవాలి మేడం. స్తూపం పైన అన్నాను కాబట్టి నేను స్తూపం అని మెన్షన్ చేశాము అంటే ఖచ్చితంగా ఇలా నిలువుగా వేసుకోవడానికి సూటబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే మేడం, చూడండి నక్షి బాల్స్ ఇన్ కర్బూజా షేప్ అండి. ఇదైతే మోస్ట్ రన్నింగ్ పీసెస్ అనమాట. మీరు ఫుల్ కర్బూజాతో పాటుగా చక్క లైన్ వైజ్గా కూడా మనకి మంచి సేల్ ఉంటుంది. ఇది మధ్యలో రూబీస్ ఎమరాల్డ్స్ అట్లా యూస్ చేసుకుని కూడా చేసుకుంటూ ఉంటాము. ఇది కూడా మేడం 8 mm సైజులో వస్తుందండి కర్బూజా షేప్. చాలా చాలా బాగుంటుంది. ఇందులోనే సేమ్ చిన్న సైజ్ కూడా ఉంటుంది మేడం. 2 డిఫరెంట్ సైజెస్ ఉంటాయి దీనిలోనే. నేను 2 డిఫరెంట్ సైజెస్ చూపిస్తున్నాను. కర్బూజాస్లో 2 డిఫరెంట్ సైజెస్ అనమాట. ఇదిగోండి మేడం, చూడండి ఇందాక చూసింది 8 mm సైజ్ కదా, ఇది 6 mm సైజ్ అనమాట. డిస్క్రిప్షన్ అయితే సేమ్ మేడం రెండింటికి. 6 mm అండ్ 8 mm 2 సైజెస్ ఉంటాయి. చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మేడం పైనాపిల్ బాల్స్ చూస్తున్నారు కదా మేడం, చక్కటి గోల్డెన్ పైనాపిల్స్ అనమాట. సో పైనాపిల్కి ఎలా మనకి ఒక్కొక్క కార్నర్కి వస్తాయో అదే విధంగా సేమ్ అలానే ఉంటాయి మేడం. పైనాపిల్ బాల్స్ సూపర్బ్ ఉంటాయి. ఇవి మీరు డిజైనర్ వేర్ పర్పస్కి చాలా చాలా మంచిగా పనికొస్తాయి. 92.5 సిల్వర్ బాల్స్ అండి. పైన మనకి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది కంప్లీట్గా. సో చెక్ చేసుకోవచ్చు మేడం. మన వెబ్సైట్లో వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ విత్ సైజెస్ ప్రైజెస్తో సహా ఉంటుంది. చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మేడం చూడండి, ఇప్పుడు నేను మీకు 3 డిఫరెంట్ సైజెస్ ఇన్ డిఫరెంట్ మేనర్ బాల్లో చూపిస్తున్నానండి. ఇది చాలా క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది బాల్ మీకు బిగ్ సైజ్లో ఉన్న పీస్కి నేను ఒకసారి చూపిస్తాను. ఇలా చూడండి, వన్ సైడ్ వచ్చేసి ఇలాగా మనకి ఇది ఎలా ఉందంటే కౌరవుల పాండవుల పువ్వుకి రెక్కలు ఉంటాయి చూసారా, తిరిగి ఉంటాయి, అలా ఉన్నాయన్నమాట. దీనిపైన చూడండి ఒక ఫిట్టింగ్ అయినట్టుగా చక్కటి క్యాప్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో వచ్చింది. రెగ్యులర్గా మనం బాల్ చూసినప్పుడు అన్ని వైపులా ఒకటే స్ట్రక్చర్ వస్తుంది కదా. ఇదైతే మాత్రం అప్పర్ ద సైడ్ వచ్చేసి కొంచెం ఫ్లవర్కి క్యాప్ పట్టుకున్నట్టు ఉంటుంది అండ్ డౌన్ ద సైడ్ వచ్చేసి ఫ్లవర్ వికసిస్తున్నట్టుగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి 3 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మేడం. నేను 3 డిఫరెంట్ సైజెస్ ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. 3 డిఫరెంట్ సైజెస్, సేమ్ స్ట్రక్చర్ మేడం, బట్ సైజెస్ ఆర్ డిఫరెంట్. సైజెస్ చూస్తానంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి మేడం 9 mm సైజు. బిగ్ సైజ్ ఈజ్ 9 mm మేడం. నెక్స్ట్ వచ్చేసి అండ్ సెకండ్ వన్ ఈజ్ 8 mm సైజ్ మేడం. ఓకే, సో లాస్ట్ వన్ సైజ్ అంటే 3 సైజెస్లో లాస్ట్ సైజు 7.5 mm సైజ్. ఓకే, 3 సైజెస్ ఉన్నాయి. మీకు నచ్చిన సైజు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. నాన్ గాడ్ మోటివ్స్లో మీకు కుందన్ బాల్స్ లాగా కావాలి అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది రెడ్డిష్ రూబీ కుందన్ మేడం. చూడండి, క్యాప్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. క్యాప్ యూస్ చేస్తే వచ్చే స్ట్రక్చర్ ఆల్రెడీ వచ్చేసింది. ఇది మీరు మిడిల్ పెండెంట్ లాగా యూస్ చేసుకోవచ్చు. సైడ్కి ఎట్లా అయినా సరే మాలా చేయించుకోవడానికైనా యూస్ చేయొచ్చు మేడం. ఈ పీస్ సైజ్ చూడండి 11 mm సైజ్ వస్తుంది. నీట్గా ఉంటుంది మేడం, నీట్గా ఉంటుంది. స్ట్రక్చర్ వైజ్గా చాలా చాలా బాగుంటుంది మేడం. ఇప్పుడు నేను మీకు చక్కటి పీస్ చూపిస్తాను. యాక్చువల్గా ఇది నేను మీకు సపరేట్ పీసెస్ చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇలా మాలాగా చూపిస్తే మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను మేడం. ఇది లోటస్ బడ్స్ అండి. ఇందులో మన దగ్గర 3 డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి. మేము సింగిల్ సైజ్తో ఇది మేక్ చేసామండి. సింగిల్ సైజ్, దీంట్లో బిగ్ సైజు ఇంకా స్మాల్ సైజు కూడా ఉంటాయి. ఇగో చూడండి మేడం, బిగ్ సైజ్ చూస్తున్నారు కదా, సైజ్ ఎంత పెద్దగా కనిపిస్తుందో మీకు. చాలా చాలా బాగుంటుంది. ఇది మేము కట్టుతీగతో మేక్ చేయించాం. మోస్ట్ రన్నింగ్ పీస్. మీరు కావాలనుకుంటే రూబీస్లో, ఎమరాల్డ్స్లో, లేదు అనుకుంటే కోరల్స్లో, ఇట్లా రకరకాల బీడ్స్ అన్నిట్లోనూ అటాచ్ చేసుకుని వేసుకోవచ్చు. వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మేడం పీస్. మీకు మౌల్డ్కి వేసి చూపిస్తాను, ఒకసారి చూడండి మేడం. చూడండి, ఇది యాక్చువల్గా లోటస్ బడ్స్ మాల మేడం. లోటస్ బడ్స్ మాల విత్ 92.5 సిల్వర్ కట్టుతీగతో కస్టమైజేషన్. బ్యాక్ సైడ్ చంద్రహారం యూజ్ చేస్తాం, సిల్వర్ వన్. హుక్ కూడా 92.5 సిల్వర్ హుక్ ఇస్తామండి. ఇలానే బాల్స్తో మీకు ఏది కస్టమైజేషన్ కావాలన్నా చేసిస్తాం. డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకుని ఇచ్చినా సరే మా దగ్గర ఉన్న డిజైన్స్ చేయమన్నా కూడా చేస్తాం మేడం. చాలా యూనిక్గా మేడం. ఇదే హారం మనం గోల్డ్లో చేయించాలంటే అట్లీస్ట్ ఎంత లేదన్నా సరే ఈ గోల్డ్ హారానికి మనం కనీసంగా ఒక 25 గ్రాములు ఖర్చు పెట్టాలి. ఓకే, 25 గ్రాములు. బట్ ఇది మీకు అప్రాక్సిమేట్గా 10,000 లోపు వచ్చేసింది. 25 గ్రామ్స్ అంటే ఈ రోజున్న రేటు ప్రకారం వేసుకున్న 1,25,000 లెక్కన వేసుకున్న మనకి 3.5 లక్షల పైన అయిపోతుంది. సో ఓన్లీ 10,000, 10,500, 11,000 డిపెండ్స్ ఆన్ ద డిజైన్. మీకు 20,000 లోపే ఎక్సలెంట్ పీస్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది మేడం. చాలా బాగుంటుంది మేడం. మేడం ఇంకొక బాల్ చూపిస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్ మనకి కర్బూజా ఉంటుంది కదా మేడం, కర్బూజా వాటర్మిలన్ కాకుండా ఇంకా కర్బూజాలు ఉంటాయి కదా, అలాంటి షేప్లో ఉంటుందన్నమాట. మస్క్ మిలన్ టైప్లో ఉంటుంది మేడం. సైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇది చూడండి 13 mm సైజ్ వస్తుంది. లైన్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయండి. క్యాప్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు.
ఇక్కడ ఆల్రెడీ మీకు లైన్స్ వైజ్ ఇచ్చేసారనమాట. సో క్యాప్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో నీట్గా ఉంటుంది. ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. డిఫరెంట్ కస్టమైజేషన్స్ కోసం చాలా 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 యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు వరకు ప్లెయిన్ చూపించాను కదండి మేడం మీకు. ఇప్పుడు నేను మీకు ఒక బాల్ చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ రూబీ డాటెడ్ బాల్ అండి. ఫ్లవర్ విత్ రూబీ డాట్స్ అనమాట. ఫ్లవర్ వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ రూబీ డాట్స్ కూడా వస్తాయి అనమాట. చాలా 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 బాగుంటుంది. క్యాప్ యూస్ చేసుకోండి. చాలా ఎక్సలెంట్ ఉంటుంది మేడం. సైజ్ చెప్తాను మీకు. సైజ్ అయితే ఇలా చూద్దాం మేడం. ఇదిగోండి సైజ్ వచ్చేసి మనకి 14 mm సైజ్, బిగ్ సైజ్ వస్తుంది మేడం. చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది మేడం. ఇంకొకటి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి నాన్ గాడ్ మోటివ్స్లోనే మీకు ఎవరికైనా స్తూపం లాంటి స్ట్రక్చర్ కావాలి అంటే లైక్ నాకు స్తూపం లాగా ఉండాలి, మొత్తం డిజైన్ ఉండాలి, కానీ గాడ్ మోటివ్స్ వద్దమ్మా అంటే ఇదిగోండి మేడం ఇలా ట్రై చేయండి. ఇందులో వచ్చేసరికి మనకి రెండు వైపులా రూబీ వస్తాయి. అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్ రూబీస్తో వచ్చిన తర్వాత మిడిల్ పార్ట్ వచ్చేసి పీకాక్స్ అండి. పీకాక్స్ కంప్లీట్ పీకాక్సే మేడం, ఇంకేమీ ఉండదు. కంప్లీట్ పీకాక్స్ వస్తాయి. చాలా 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 ఎక్సలెంట్ ఉంటుంది. ఈ పీస్ కూడా కావాలనుకున్న చెక్ చేసుకోవచ్చు. మీరు ఈ ప్రైజెస్ కోసం వెబ్సైట్లో చూడండి. మన వెబ్సైట్ లాంచ్ అయ్యింది. వెబ్సైట్లో మీకు ప్రోడక్ట్ కోడ్ అవన్నీ కూడా ఉంటాయి. వాటి ద్వారా మీరు చెక్ చేసుకొని మన ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు మేడం. నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను. ఇది డబుల్ సైడెడ్ రో అనమాట. ఈ విధంగా ఉంటుంది. డబుల్ సైడెడ్ రూబీ వస్తుంది. రెడ్డిష్ రూబీ ఉంది. మధ్యలో ఒక సన్నటి లైన్తో తీగ వర్క్ వస్తుంది. తీగ వర్క్ అంటే లతలు తీగలు ఈ విధంగా వస్తాయి అనమాట. అంటే పూర్వం మనకి గుడుల పైన స్తంభాల పైన మనకి నక్షి వర్క్లు లాగా చెక్కి పెట్టేవాళ్ళు కదా, అలాంటి టైప్ ఆఫ్ వర్క్లో వస్తుంది మేడం. చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ మీకు ఇలాంటి దాంట్లోనే నేను డబల్ సైడ్ రూబీ చూపిస్తున్నాను కదా ఇప్పటి వరకు. ఇప్పుడు చూపిస్తాను మేడం. రూబీ డబల్ సైడ్ వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మిడిల్ పార్ట్లో కూడా వస్తుంది. డబల్ సైడ్ రూబీ వస్తుంది, మధ్యలో కూడా రూబీ వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే పీకాక్స్ ఉంటాయండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సింగిల్ పీస్ మిడిల్ పార్ట్గా వాడుకోవచ్చు, లేదా సైడ్ బుక్కి యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా కస్టమైజేషన్స్ చేయించుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు మేడం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, నేను మీకు చక్కటి బాల్ చూపిస్తున్నాను. ద మోస్ట్ రన్నింగ్ బాల్ మేడం. ఇది మాకు చాలా బాగా మూమెంట్ ఉంటుందన్నమాట. ఇగోండి మేడం చూడండి, నేను చూపిస్తున్నా చూడండి. ఇది ట్రెడిషనల్ లుక్ కోసం కావాలి అనుకున్న వాళ్ళు బాగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు మేడం. క్యాప్ అయితే యూజ్ చేయం. దీనికి క్యాప్ యూజ్ చేస్తే వచ్చే స్ట్రక్చర్ కూడా ఇన్బిల్ట్ వచ్చేసింది అనమాట. చుట్టూతా ఫ్లవర్స్, మనకి ఎక్కడ బాల్ అనేది చిన్న ఖాళీ కూడా కనిపించదు. అలానే గజిబిజిగా కూడా ఉండదు. ఈ రెండు ఉంటాయి మేడం దీంట్లో. గజిబిజిగా ఉండదు, ఖాళీగా కూడా ఉండదు అనమాట. చాలా చాలా బాగుంది. ఓకే, చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. వెరీ నైస్ వన్స్. సో మీకు ఒక్కసారి దీని సైజ్ కూడా చూపించేస్తాను. సైజ్ చూడండి మేడం, 10 mm. ఓకే, మిడిల్ వన్స్ వేసుకునేవన్నీ కూడా మినిమం 10 mm నుంచి చూసుకోండి. 10 or 8 mm నుంచి. కంప్లీట్ రో మొత్తం వేసుకునేవి 4, 6, 7 ఆ రేంజ్లో చూసుకున్నా కూడా మీకు మొత్తం చేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా మేడం?